భార్య చిటికిన వేలును భర్త చిటికిన వేలుతో పట్టుకోమని బ్రహ్మముడి వేస్తారు. ఎందుకో తెలుసా? సో తెలియపోతే ఇప్పుడు చూద్దాం. భార్యాభర్తల బంధంలో ఒకరు విడిచి ఒకరు ఉండకూడదు. ప్రయాణమైన, పుణ్యక్షేత్రమైన, మోక్షమైన, వనవాసమైన భార్యాభర్తలు కలిసి వెళ్ళాలి, ఉండాలి. భార్యాభర్తలుగా మారటం అంటే రెండు శరీరాలు ఒకే ప్రాణంగా మనుగడ సాగించటం. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినా, ఎన్ని మనస్పర్ధాలున్నా వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ముడి అంటే వీళ్ళ మధ్య ఇంకొకరు మధ్య ఇంకొకరు దూరటానికి వీలు లేని విధంగా ఉండాలని, అలా ఉంచుకోవాలని గోరంత స్థలము ఏర్పడినా ఆ అదును చూసుకొని మూడో వ్యక్తి ఆ స్థలము ఏర్పరచుకుంటారని, ఏమి జరిగిన భక్తతోనే జీవితం అనుకోవాలని, స్త్రీకి భార్య సర్వస్వంగా భావించాలని భర్తకి చెప్పి బ్రహ్మముడి వేస్తారు. అంటే రెండు శరీరాలను ఒక ప్రాణంగా మార్చటం. తాళి కట్టిన తర్వాత హోమగుండం చుట్టూ వధూవరులు 7 అడుగులు ఎందుకు వేస్తారో తెలుసా? రెండు కుటుంబాలను ఒక్కటి చేసే వేడుక పెళ్ళి. అప్పటి వరకు ఒంటరిగా సాగిన వారి ప్రయాణం అప్పటి నుండి జంటగా సాగుతుంది. మన సంప్రదాయం ప్రకారం పెళ్ళికి చాలా విశిష్టత ఉంటుంది. బంధుమిత్రులతో, బాజా భజంత్రీలతో అదో కోలాహలంగా, వైభవంగా జరుగుతుంది. అన్నీ ఓకే కానీ చాలామందిలో ఈ పెళ్ళికి సంబంధించి 2 డౌట్స్ అలాగే ఉండిపోయాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వరుడు వధువు మెడలో 3 ముళ్ళే ఎందుకు వేస్తాడు? అండ్ సెకండ్ వన్, తాళి కట్టిన తర్వాత నూతన వధూవరులు హోమం చుట్టూ 7 ప్రదక్షిణలే ఎందుకు చేస్తారు? సో ఫస్ట్ వన్ చూద్దాం. వరుడు వధువు మెడలో 3 ముళ్ళు ఎందుకు వేస్తాడు అంటే, హిందూ సంప్రదాయం ప్రకారం 3 అనే అంకెకు విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. త్రిలోకాలు, త్రిమూర్తులు, త్రిగుణాలు ఇలా 3 అనేది మంగళకరం అని భావిస్తారు. అందుకే మంగళసూత్రానికి ఈ 3 ముడులు వేస్తారు. ఇంకా డెప్త్గా చెప్పాలంటే మానవులకు స్థూల, సూక్ష్మ, కారణ అనే 3 శరీరాలు ఉంటాయంట. పెళ్లి సమయంలో వేసే ఒక్కొక్క ముడి ఒక్కో శరీరానికి వేసేదంట. పెళ్ళి అంటే కేవలం బాహ్య శరీరంతోనే కాదు, మొత్తం 3 శరీరాలతో మమేకం అవ్వటం అనే అర్థంలో 3 ముళ్ళు వేస్తారంట. అండ్ సెకండ్ వన్, తాళి కట్టిన తర్వాత నూతన వధూవరులు హోమం చుట్టూ 7 ప్రదక్షిణలే ఎందుకు చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. సాధారణంగా 7 అడుగులు వేయటం అంటే జీవిత భాగస్వామితో 7 జన్మల వరకు తోడుంటా అనే నమ్మకం ఇవ్వటం కోసమని చెబుతారు. దీనిని ఇంకా డెప్త్గా చెప్పాలంటే ఒక్కో అడుగు ఒక్కో భరోసాను నూతన వధూవరులు ఒక్కొక్కరికి ఒకరు ఇస్తున్నట్టు లెక్క. మొదటి అడుగు ఏమిటంటే అన్నావృద్ధికి. మన దేశాన్ని గతంలో అన్నపూర్ణగా పిలిచారు. దానికి తోడు గతంలో మన ప్రధాన జీవనాధారం వ్యవసాయం. అందుకే మొదటి అడుగులో పంటలు పండాలనే ఆకాంక్షిస్తూ వేసేది. రెండవ అడుగు ఏమిటంటే దానికి అర్థం బలవృద్ధికి. నూతన వధూవరులతో పాటు ఇరు కుటుంబాలు ఆయురారోగ్యాలతో ఉండాలని వేస్తారు. ఇక మూడవ అడుగు ఎందుకు వేస్తారంటే ధనప్రాప్తి కలగాలని వేస్తారు. సరే చూసారు కదా, మొదటి అడుగు ఎందుకంటే అన్నావృద్ధికి, అంటే మన దేశంలో అన్నపూర్ణగా పిలిచారు కాబట్టి అన్నం పంటలు మంచిగా సాగాలని మొదటి అడుగు వేస్తారు. ఇక రెండో అడుగు ఏంటంటే బలావృద్ధి, అంటే ఇరు కుటుంబాలు బలంగా వారి దాంపత్యం మంచిగా ఉండాలని, వీరి దాంపత్యం మంచిగా ఉంటేనే 2 కుటుంబాలు బలంగా ఉండాలని రెండో అడుగు వేస్తారు. మరి మూడవ అడుగు ఎందుకంటే వారిద్దరికి ధనప్రాప్తి, ఇరు కుటుంబాలకు మంచి జరగాలని మూడవ అడుగు వేస్తారు. ఇక 4వ అడుగు ఎందుకు ఇస్తారంటే ఆలు మగర్లు సదా సుఖ సంతోషాలు విరియాలని, అంటే వాళ్ళ సంతోషంగా ఉండాలని, కష్టాలు వచ్చిన సంతోషంగా ఆ క్షణాలను గడపాలని 4వ అడుగు వేస్తారు. 5వ అడుగు ఏంటంటే ఇతరులకు మేలు చేస్తే మంచి గుణం వారిద్దరిలో ఉండాలి, ఎవరైనా వచ్చి సహాయం అడిగితే చేసేంత నిమిత్తం వారిలో ఉండాలి. 6వ అడుగు దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు, అనుమానాలు లేకుండా సాఫీగా సాగాలని ఆశిస్తూ వేసేది ఈ 6వ అడుగు. అంటే ఇద్దరి మధ్యలో ఎలాంటి అనుమానాలు వచ్చినా
ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాంతం మంచిగా ఉండాలని, వారి జీవితం సాఫీగా ఉండాలని 6వ అడుగు వేస్తారు. ఇక 7వ అడుగు ఎందుకు వేస్తారంటే శారీరకంగా మేధోపరంగా పుష్టి కలిగిన సంతానాన్ని ప్రసాదించాలని అగ్నిదేవుని ప్రార్థిస్తూ వేసే అడుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.